వచ్చింది. మరి ప్రోడక్ట్స్ ఎట్లున్నాయి? ప్రోడక్ట్స్ ఎట్లా అనిపించినాయి? అందరికి వాడుతున్నారు కదా, మంచిగా అనిపించినాయి అందరికి? అందరు వాడుకుంటున్నారా ప్రోడక్ట్స్ అన్ని? నచ్చినాయి మేడం. ప్రోడక్ట్స్ నచ్చినాయి కదా, మంచిగా నచ్చినాయి. మనం కెమికల్ ఫ్రీ కాబట్టి వాడుకోవచ్చు. మనం ఎప్పటికైనా వాడుకోవచ్చు కదా. అవును మేడం. వాడుకోవచ్చు. మరి వాడుకున్నాము, ఇప్పుడు మనకు మన అమ్మ వాళ్ళకో మన అక్క చెల్లెళ్ళకో లేకపోతే ఫ్రెండ్స్ కో చెప్పొచ్చా ఇది? చెప్పొచ్చు మేడం. చెప్పొచ్చు. ప్లస్ చెప్తే నీకేంటిది? పోనీ ఫస్ట్ తీసుకున్నందుకు నీకేంటి? ఇప్పుడు తీసుకున్నారు కదా, బయట తీసుకుంటే ఏమన్నా వస్తుందా మీకు? టీవీలో యాడ్ వచ్చింది అనేసి లైజాల్ వాడతాం, సంతూర్ సోపు టీవీలో యాడ్ వచ్చిందని వాడతాం. అది తీసుకోవడం వల్ల మనకి ఏమన్నా వస్తుందా? ఏమీ రాదు. కానీ ఇందులో మీరు జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు ఈ మంత్ 10 తారీఖు చూసుకోండి. ఇప్పుడు మీరు ఫాస్ట్ 8% అయ్యారు కదా అందరూ. మీరు ఈ 10 తారీఖు చూసుకోండి, మనకు కంపెనీ అనేది మనకు మనీ ఇస్తుంది, క్యాష్ బ్యాక్, మనకు మనీ అనేది వెనక్కి ఇస్తుంది. మరి మీరు కిరాణా షాపులు తీసుకుంటున్నారు కదా ఇన్ని రోజులు, ఏమన్నా డబ్బులు వస్తున్నాయా మీకు? ఏమీ రాలేదు. ఏమన్నా ఫ్రీ ప్రోడక్ట్స్ వచ్చినాయా? ఇప్పుడు ఫస్ట్ టైం అయితేనేమో ఫస్ట్ బిల్లు కూడా ఉంటది, సెకండ్ బిల్లు కానించి కూడా ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 1000 రూపాయలు తీసుకుంటే 100 రూపాయల ఐటమ్ ఫ్రీ వస్తుంది. మరి బయట కిరాణం షాప్ లో ఇస్తుందా మీకు ఎవరన్నా? ఎవ్వరు ఇవ్వరు కదా. మరి మాకైతే ఇవ్వలేదు ఇప్పటిదాకా కూడా, ఎవ్వరు కూడా ఒక సబ్బు కాదు కదా, చాక్లెట్ కూడా ఫ్రీగా ఇవ్వలేదు. అంతే కదా. ఆ ఇక్కడ మనం వాడుకోవడం వల్ల ఏంది అంటే ఎవ్రీ మంత్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి మనము వాడుకోవచ్చు. వాడుకున్నందుకు కూడా మనకు కంపెనీ మనకు మనీ వెనక్కి ఇస్తుంది, డబ్బు అనేది. ప్లస్ అది ఇంకొకటి ఏంటిది అంటే, ఇట్లాంటి ఇప్పుడు లెవెల్స్ వస్తున్నాయి కదా, ఇట్లా లెవెల్స్ వస్తా ఉంటాయి కూడా మనకి ఏంటంటే పర్సెంటేజ్ పెరుగుతా ఉంటది. అంటే ఇంకొకరు చెప్పడం వల్ల ఏంది అంటే మనకు మీకు పర్సనల్ గా శ్రీధర్ సార్ చూపిస్తాడు అవి లెవెల్స్ ఏంటిది ఏంది అనేసి, ఎన్ని పాయింట్లకి ఏంటిది అనేసి కూడా మనకు. ఇప్పుడు జూమ్ లకు సార్ రమ్మంటున్నాడు కదా, ఇప్పుడు ఒక్కసారి చెప్తే మీకు అర్థమవుతుందా మొత్తం ఒకటే రోజు? ఇప్పుడు స్కూల్లో మనము పిల్లల్ని పంపిస్తాము, ఒక్కటే రోజు మొత్తం నేర్చుకొని రమ్మంటే నేర్చుకొని వస్తారా? రారు కదా. ట్యూషన్ కైనా స్కూల్ కైనా మనం రోజు పంపిస్తాము. రోజు పంపిస్తే ఇప్పుడు ఒక 10 లెసన్లు ఉంటాయి స్కూల్లో, అది ఒక్కొక్క సబ్జెక్ట్ కు. ఆ 10 లెసన్లు రోజుకో లెసన్ లాగా చెప్తూ ఉంటారు. కానీ ఒకటే రోజు 10 లెసన్లు నేర్చుకొని రమ్మంటే వస్తాయా 10 పాఠాలు? రావు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నేను ఒకటే రోజు మీకు చెప్పినంత మాత్రాన ఏం అర్థం కాదు, ఎందుకంటే ఫస్ట్ నాకు కూడా అర్థం కాలేదు. కానీ చేసుకుంటూ పోతే మనం ఫస్ట్ దీనిలో చేయాల్సింది ఒక్కటే. మనకు ఇందులో ఏమేమి ఉంటాయని శ్రీధర్ సార్ మీకు అన్ని చూపిస్తాడు. చూపించినప్పుడు ఏంటంటే మీకు ఇంట్లోకి ఏం కావాలో అవి తీసుకోండి, మీకు ఏం వాడుకుంటారో అవి తీసుకోండి. సబ్బు వాడుకుంటాం కదా, సబ్బు తీసుకోండి. పేస్ట్ వాడుకుంటాం కదా, పేస్ట్ తీసుకోండి. గిన్నెలు తీసుకోండి. ఇట్లా మనకు అందరూ ఇప్పుడు లేడీస్ కదా, మనం అందంగా ఉండడం అవసరమే కదా. ఫస్ట్ ఫేస్ అట్రాక్షన్ ఉండాలి కదా కంపల్సరీ. మనకు ఎవరికైనా ఇష్టం ఉంటది కదా మన ఫేస్ ని అందంగా ఉంచుకోవాలని. అందరూ ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటే, చాలా మంది వరకు ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటారా? ఏదో ఒక క్రీమ్ అయితే పెట్టుకుంటారు కదా. మనకు అవి కూడా ఉంటాయి ఇందులో, అవి కూడా మనకి ఇందులో ఉంటాయి. అవి ఏమేం కావాలో ప్రతి ఒక్కటి వాడుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ రోజు 6 తారీఖు కదా, మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ స్టార్ట్ అయిపోయినాయి. అందరు కూడా మీకు ఏం కావాలనో అవి తీసుకోండి. ఎంత కొంటే ఫ్రీ వస్తుందో మీకు శ్రీధర్ సార్ చెప్తాడు. ఆ శ్రీధర్ సార్ చెప్తాడు. అవి చెప్పినప్పుడు ఏంటి అంటే మీరు తీసుకోండి. నెక్స్ట్ ఏంటిది అంటే, ఇప్పుడు ఈ లెవెల్స్ ఇవన్నీ చెప్పాలంటే కూడా నేను ఒక్క రోజు కూడా ఎవ్వరం చెప్పలేము, మీ మైండ్కి కూడా ఎక్కదు. ఎందుకంటే నాకు ఎక్కలే కాబట్టి చెప్తున్నాను. అంత తొందరగా మర్చిపోతాం మనం. కాబట్టి రోజు సార్ ఏంది అంటే జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడు కదా. జూమ్ మీటింగ్ ఫస్ట్ రమ్మన్నప్పుడు మీరే కాదు, నాకు కూడా అనిపించేది పిల్లలకు బాక్సులు పెట్టాలి, మా పాపకి జుట్లు వేయాలి అనేసి నేను కూడా ఇంకా చెప్పేదాన్ని. అందరూ అదే చెప్తున్నావా? చెప్తున్నారా? చెప్పండి. అలాగే చెప్తున్నారా? నేను అంతకంటే ఎక్కువ చెప్పాను. నాకు టైం సరిపోదు సార్, బాక్సులు పెట్టాలి, నేను టిఫిన్ చేయాలి, మా పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టాలి, జుట్లు వేయాలని చెప్పేదాన్ని. తర్వాతకి అర్థమైంది ఏంటి అంటే, నేను నేర్చుకోకపోతే నా డౌన్ లైన్స్ కి ఎట్లా నేర్పిస్తా నేను? అంతే కదా, నేనే నేర్చుకోకపోతే నా డౌన్ లైన్స్ కి ఎట్లా నేర్పిస్తా? కాబట్టి నేను నేర్చుకుందామన్న కారణంతో ఏం చేసిన అంటే కిచెన్ లో పెట్టుకున్నా ఫోన్ ని.
జూమ్ మీటింగ్ మనము మొత్తం చెవుల కానీ అక్కడనే పెట్టుకొని కూర్చోవాలన్నా టీవీ లెక్క ఒక సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ ని మనము అక్కడే పెట్టి కూర్చోవాలన్నా కూర్చుంటాము. లేకపోతే అదొక టీవీ నడుస్తా ఉంటుంది, మన పని మనం చేసుకుంటూ ఉంటాం కదా. సీరియల్ వస్తుంటే కూడా చేసుకుంటామా? మనకు అనుభవం చెప్తున్నాను, చేసుకుంటాం కదా. అట్లనే జూమ్ మీటింగ్ కూడా ఫోన్ లో సార్ లింక్ పెట్టినప్పుడు ఆన్ చేయండి. ఆన్ చేసి ఏంది అంటే మీ పని మీరు కిచెన్ లో చేసుకుంటూ ఉండండి అంతే. అవి ఏం చెప్పిందో వినండి, రోజుకో కొంచెం నేర్చుకోండి. రోజుకో మొత్తం కాకుండా రోజుకో కొంచెం నేర్చుకోండి. ఆ దాంతో పాటు ఏంది అంటే అప్పుడప్పుడు సాయంత్రం నైట్ కూడా సారు 7:30కి కూడా ఒక్కొక్కసారి జూమ్ మీటింగ్ ఉంది అని చెప్తుంటుంటాడు కదా, 8:30కి చెప్తుంటుంటాడు. ఆ టైంలో కూడా మనకు ఏంది అంటే పిల్లలకు వంట చేసుకుంటున్నాం అంటే నైట్ పిల్లలకు తినిపించుకుంటున్నాం, చదివించుకుంటూనే ఉంటాం కదా. ఆ టైంలో కూడా అంతే, ఓపెన్ చేసి విని నేర్చుకోండి. ఇదంతా ఏంది అంటే చెయ్యాలనేసి మనకు కోరిక కలగాలి. ఫస్ట్ కలిగితేనే ఇదంతా చేయగలుగుతాం. కాబట్టి మరి మీకు చేయాలని కోరిక ఉందా? ఎంత మందికి ఉంది చెప్పండి మీకు చేయాలని కోరిక? వావ్, సూపర్. సూపర్ కదా, అందరికీ ఉంది కోరిక చెయ్యాలని. ఆ ఆ, మాట్లాడే నేను పొజిషన్ లో పోవాలంట. సరే ఒక్క మేడం, మేడం, సార్. సార్ సారీ, కొంచెం ఈ వీడియోని రికార్డ్ చేయండి మేడం. మనకి మా గ్రూప్ లో పెట్టుకోవడానికి రికార్డ్ చేయండి. సార్ వెంకటేశ్వర్ సార్ చేస్తున్నారు సార్, నేను ఇప్పుడు ఇంటికి వచ్చేసాను, పైకి వెళ్తున్నాను. ఓకే సార్, సార్ రికార్డ్ చేయండి సార్. వెంకటేశ్వర్ సార్ చేస్తున్నారు. చేస్తున్నా ఆల్రెడీ రెడీ అవుతుంది, రన్నింగ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. హెల్మెటా? ఫోన్ మరి మాట్లాడు. నువ్వు తీసేసుకో. నా ఫోన్ లో జాయిన్ అవుతాను సార్. వెంకటేశ్వర్ సార్ నా ఫోన్ లో జాయిన్ అవుతాను నేను. సార్ వెళ్తున్నారు. ఓకే ఓకే, ఏమండి ఫోన్ 5 నిమిషాలు ఓపెన్. ఒక్క 2 నిమిషాలు ఉండండి, నేను పైకి వెళ్తూ మాట్లాడుతూ ఉంటాను. నా ఫోన్ లో జాయిన్ అవుతాను. సార్ వెళ్ళిపోతాడంట క్లినిక్ కి. ఓకే ఓకే మేడం. 5 శ్రీధర్, నిమిషాలు ఓపిక బట్టి ఎవరు ఎటు మైండ్ పెట్టకుండా ఒక 5 నిమిషాలు ఇటు వినండి, అయిపోతుంది. సార్. సార్ చెప్పండి సార్. సార్ మాట్లాడండి సార్. ఓకే గుడ్ మార్నింగ్ సార్. శైలు మేడం మాట్లాడుతున్నారు సార్. మేడం, గుడ్ మార్నింగ్. శైలజ మేడం, గుడ్ మార్నింగ్ చెప్పు. కంగ్రాచులేషన్స్. శైలజ మేడం అండ్ ఏసమ్మ మేడం, రవీంద్ర వచ్చిండా? వచ్చారు సార్. రవీంద్ర సార్, గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్. అండ్ సారమ్మ, కంగ్రాచులేషన్స్. సారమ్మ గారు, సార్ 8 లెవెల్లో ఉన్న వాళ్ళందరినీ కొంచెం నుంచోబెడుతున్నాను, వాళ్ళకి ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు రవీంద్ర, ఏసమ్మ, శైలజ, అవును సారమ్మ సార్. ఎవరు ఉన్నారు? ఒకసారి 8 లెవెల్లో వచ్చిన వాళ్ళు నుంచోండి, ఒక్క నిమిషం నుంచోండి, ఒక్క నిమిషం నుంచోండి. 8 లెవెల్స్. శ్రీధర్ సార్ 8% వచ్చిన అచీవ్ అయ్యారు కదా, వాళ్ళందరితోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడించండి సార్. మాట్లాడతారు, మీరు చెప్పండి మేడం. మాట్లాడించండి. మీరే మాట్లాడుతుంది. మాట్లాడేటప్పుడే వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే కూడా మాట్లాడమనండి, నేను మీరే మాట్లాడుతుంది మేడం. సో, శైలజ ఇక్కడికి వచ్చేయండి అందరు, ఒక పక్కకి రండి అందరూ. 8 లెవెల్స్ ఉన్న వాళ్ళు అందరూ ఒక దగ్గర రండి. శ్రీధర్ సార్, 8 లెవెల్స్ ఓకే. సార్ 5గురు వచ్చారు సార్. 5గురు ఉన్నారు. రవీందర్ సార్, యేసుమ్మ మేడం, రాణి మేడం, సారమ్మ మేడం, శైలు మేడం. 5 మెంబర్స్ 8% కదా సార్ మేడం? మేడం సార్. వాళ్ళని మేడం. వావ్, కంగ్రాచులేషన్స్ లీడర్స్ అందరికి కూడా. అది మనం హైదరాబాద్కి వెళ్ళి పంపించినాం మేడం ఇవి. ఓకే సార్, ఓకే సార్. కాకపోతే ఏంటంటే మనం పోలేకపోతున్నాం కాబట్టి శ్రీధర్ ద్వారా ఇప్పిస్తున్నాం మనము. సో అందరికి చెప్పండి మేడం. సార్ మేడం, మేడం మాట్లాడుతుంది మేడం. శ్రీధర్ సార్
ఇదిగోండి సార్, వీళ్ళందరూ 8 లెవెల్స్ వచ్చిన వాళ్ళు. వాళ్ళతోటి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ మాట్లాడిపోయండి సార్. సార్ మేడం, మీ తరపు నుంచి వెస్టేజీ తరపు నుంచి మనకి ఇస్తున్నాం మేడం. ఇదిగో చూడండి. మేడం పేరు సార్? ఒక్కొక్కరికి ఇవ్వండి ఫస్ట్. పేరు చెప్పేస్తాను. అదే మేడం పేరు చెప్పండి సార్. మేడం పేరు చెప్పి పరిచయం చేయండి. మేడం. ఓకే ఓకే, చూసాను జూమ్లలో అనుకుంటా. యశమా మేడం, కంగ్రాచులేషన్స్ మేడం. మాట్లాడండి మేడం, ఒక 2 నిమిషాలు. మేడం మాట్లాడండి మేడం. ఎట్లా అనిపిస్తుంది మేడం? వాడుతున్నారా అన్ని ప్రోడక్ట్స్? అన్ని బాగున్నాయి మేడం. అన్ని బాగున్నాయా? వాడుకుంటున్నాం, బాగానే ఉన్నాయి మేడం. మరి చెప్పొచ్చా ఇంకొకరికి, ఇంక వేరే వాళ్ళకు? వేరే వాళ్ళకి చెప్పాను, 14 మంది జాయిన్ చేశాను కూడా. వావ్, సూపర్ మేడం. సూపర్ సూపర్. ఇప్పుడు మీకు ఈ 10 తారీఖు మా డబ్బులు కూడా వస్తాయి దాంట్లో. ఇప్పుడు ఫస్ట్ ఒక 5% లాగా వస్తుంది మనకు. ఫస్టే 1000 వస్తాయని అనుకోకండి. దీంట్లో ఏంది అంటే ఫస్ట్ ఇప్పుడు చెట్టు పెట్టినాం, ఆ చెట్టు పెరిగి పెద్దగా అయినాక మనకు ఖాతా ఎక్కువ వస్తుంది కదా, ఒక మామిడి చెట్టు పెడితే. అట్లా ఫస్ట్లో ఒక 5%, నెక్స్ట్ 8%, అట్లా డబ్బులు మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటాయి. కానీ దీంట్లో ఏంది అంటే అట్లనే నిలబడి ఉంటే మనకు డబ్బులు వస్తాయి. సరే మేడం, థ్యాంక్స్ మేడం. ఓకే ఓకే మేడం. మనకి నేర్చుకోవాలంటే మరి జూమ్ లో కనపడాలి. మార్నింగ్ జూమ్ లో కనపడాలి, సార్ నైట్ పెట్టినప్పుడు నైట్ జూమ్ లో కనపడాలి. ఎందుకంటే దీనికంటే కొంచెం టైం ఇవ్వాలి కదా మనం. సరే మేడం. ఓకే మేడం, తప్పకుండా. ఓకే, నెక్స్ట్ సార్. మేడం సార్ రవీంద్ర సార్ వస్తున్నారు. ఓకే ఓకే, రవీందర్ సార్. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ ఫాస్ట్ అట్ 8% అచీవింగ్ కి. మీరు కూడా అంతే సార్, అన్ని వాడుకుంటున్నారా ప్రోడక్ట్స్? వాడుకుంటున్నారు. ఏవి నచ్చింది సార్ ఎక్కువ? సార్ వినిపిస్తారు. షాంపూలు, సర్ఫ్ ప్యాకెట్లు అవి వాడుతున్నాం మేడం. ఓకే ఓకే సార్, అంటే అన్ని తీసుకోండి, అన్ని చూడండి. ఎందుకంటే మనం చెప్పాలి ఇంకొకరికి అంటే, ఇప్పుడు మనం మీ ఫ్రెండ్కి చెప్తారు, మీరు పేస్ట్ వాడండి, పేస్ట్ గురించి చెప్పలేరు కదా. అవును మేడం. మనకు వాడేటివే ఉంటాయి ఇంట్లో, మరి వాడనివి కూడా మళ్ళీ నేను వాడాలా అంటే కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పేస్ట్ ఉంది అనుకోండి, మనం పేస్ట్ వాడితేనే ఇంకొకరికి పేస్ట్ గురించి చెప్తాము. ఇప్పుడు సబ్బులు కూడా అంతే, మనకు సబ్బు వాడితేనే సబ్బు గురించి చెప్తాం. కాబట్టి మనం వాడుకుందాం సార్. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ అవకాశం మీకు? చాలా బాగున్నాయి మేడం. మంచి అవకాశం అనిపిస్తుందా సార్? అవును మేడం. చూడండి సార్, ఇప్పుడు అనిపిస్తూ ఉంటది కదా, మాకు డబ్బులు ఉన్నాయి లేకుంటే మాకు ఎందుకు అనేసి అనిపిస్తుంటుంటది కదా. ఇప్పుడు చూడండి, మేము కూడా ఇప్పుడు మామూలుగా అనుకుంటే ఏంది అంటే, ఈ డాక్టర్ వాళ్ళకి ఎందుకు అనేసి అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము కూడా ఒక ప్లాన్కి వెళ్ళేసి, ఇప్పుడు సార్ ప్లాన్ చెప్పిండా మీకు శ్రీధర్ సార్? కాబట్టి ఇప్పుడు మేము కూడా చెప్పారు సార్, సూపర్. ఇప్పుడు మేము కూడా ఒక ప్లాన్కి వెళ్ళేసి ఇప్పుడు ఇంటికాడికి వచ్చి మళ్ళీ సార్ ఇప్పుడు మళ్ళీ వెంటనే ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ క్లినిక్కి వెళ్ళిపోవాలి. అంటే అట్లా బిజీ షెడ్యూల్ లో కూడా మేము కూడా చేస్తున్నాం. ఎందుకు అంటే డబ్బు కంపల్సరీ మనకు అవసరమే కదా సార్. కాబట్టి చెప్పమనిపిస్తుంది సార్ అందరికి. మేడం సార్ అందరికి అవకాశం చెప్దాం అనిపిస్తుందా సార్? ఫైలు మేడం ఇస్తున్నాను. ఓకే ఓకే సార్. మేడం కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? 2 మాటల్లో, మీ మాటల్లో. చాలా సంతోషంగా ఉంది మేడం. ప్రొడక్ట్స్ అన్ని బాగున్నాయి మేడం. మీకేది నచ్చింది ఎక్కువ? ఎందుకంటే మనం ఎక్కువ వాడేది మన లేడీస్ మేగా ఇంట్లో. సర్ఫ్ నచ్చింది మేడం. సర్ఫ్ నచ్చిందా మీకు? సూపర్. నిజంగా చాలా బాగుంటది, నాకు కూడా ఇష్టం, చాలా ఇష్టం అది. అవును మేడం. కాబట్టి బిజినెస్ ఎట్లా అనిపించింది మేడం?
ఇప్పుడు సారు మనకి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఇంతమంది చేస్తూ ఉన్నారు కదా, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇందులో పెట్టుబడి పెట్టమనట్లేదు. ఎట్లా అనిపిస్తుంది బిజినెస్? ఓకే మేడం. చెప్పండి మేడం. ఓకే ఓకే, అది వాయిస్ వినిపిస్తలేనట్టుంది మీకు. వీళ్ళు గోల్ ఎక్కువైంది మేడం. అదే గోల్ ఎక్కువైంది సార్, అదే అనుకుంటున్నా. చిన్నపిల్లలు కదా సార్, మరి తప్పదు. ఓకే మేడం, సారమ్మ మేడంకి ఇస్తున్నాను. ఓకే ఓకే సార్, కంగ్రాచులేషన్స్ మేడం, సరమ్మ మేడం. ఓకే ఓకే, మీరు వాడుకుంటున్నారా? ఎట్లా అనిపించినాయి మీకు? మీకు నచ్చింది ఏం నచ్చింది? అన్ని సరుకులు బాగున్నాయి మేడం. మీ సరుకులు బాగున్నాయా? వాడుకోవచ్చు కదా ఎవ్రీ నెల, ప్రతి నెల వాడుకోవచ్చా? వాడుతున్నా మేడం, వాడుతున్నా. ఆ మనకు ఏంటి అంటే సరుకు వాడుతున్నా, పేస్ట్ వాడుతున్నా, సబ్బు వాడుతున్నా, అన్ని బాగున్నాయి మేడం. సూపర్. దాంతో పాటు నూనె కూడా వాడుకోండి మేడం. మంచి మనం ఇంట్లో వంట నూనె కూడా, వంట నూనె తోటే సకల రోగాలు వస్తున్నాయి అని అంటారు. చాలా ప్రాబ్లమ్స్ వచ్చేది కూడా వంట నూనె తోటే. వంట నూనె కూడా మార్చుకుందాం అందరం. అన్ని బాగున్నాయి మేడం. ఓకే ఓకే మేడం. ఓకే సార్. మేడం మేడం ఆ, రాణి మేడం. మేడం రాణి మేడం ఇస్తాను. రాణి మేడం, ఓకే సార్. రాణి మేడం జూమ్ లోకి వస్తుంది అనుకుంటా కదా, పేరు విని చూసినట్టు కొడుతుంది. మేడం ఈ మేడం అయితే ఇంట్లోకి వస్తారు కదా బ్యూటీకి మేడం మీరు? సంబంధించి కూడా వాడుతున్నారు మేడం. కంగ్రాట్స్ సార్, ఏమన్నారు ఇప్పుడు? వస్తుంది మేడం, వస్తుంది, రెగ్యులర్ గా వస్తుంది అదే పేరు చూసినట్టు అనిపించింది నాకు, అందుకే అంటున్నా. మేడం. ఏంటంటే కంగ్రాచులేషన్స్ రాణి మేడం. మేడం ఇప్పుడు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడుతుంది, ఫేస్ ప్యాక్ అంతా వాడుతుంది ఇప్పుడు మేడం. ఓహో సేమ్, ఓకే, సూపర్ బ్యూటీ ప్రొడక్ట్స్. దాంతో పాటు మనం ఇంట్లో కూడా అన్ని వాడుకోండి మేడం. మన ఇంట్లో కూడా వాడుకున్నప్పుడే మనము ఇప్పుడు పేస్ట్ వాడుకుంటున్నాము, మనం ఇంట్లోకి కూడా అన్ని వాడుకుంటే ఏంటి అంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. మన ఫేస్ తో పాటు మన ఒంటి ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా కదా కాబట్టి మనం అన్ని వాడుకుందాం, ఇంట్లో ప్రోడక్ట్స్ మొత్తము అన్ని వాడుకుందాము. సార్ చెప్తుంటాడు కదా ఏమేమి ఉన్నాయి అన్ని చెప్తాడు, అన్ని వాడుకుందాము. మీరు జూమ్ లోకి వస్తున్నారు అంటే బిజినెస్ చేస్తూ ఉన్నారు. బిజినెస్ ఎట్లా అనిపించింది అంటే నమ్మకం వచ్చిందా? ఇంట్లో మంచిగానే ఉంది దాని నమ్మకం వచ్చిందా? ఇన్ని రోజుల నుంచి వస్తున్నారు కదా జూమ్ కి. మాట్లాడండి మేడం ఏమన్నా. నేను అన్ని వాడుతున్నా మేడం, సరుకులన్నీ వాడుతున్నా, బాగున్నాయి మేడం. ఓకే సూపర్, వాడుతున్నారు మేడం. బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? షాంపూ, బట్టలు, లిక్విడ్, సరుకు అన్ని వాడుతున్నా మేడం. ఓకే ఓకే మేడం, వాడుకోండి. మీరు వాడుకొని ఇంకొకరికి చెప్తూ ఉంటేనే బిజినెస్. బిజినెస్ అనగానే మనం ఏదో పెట్టుబడి పెట్టి అనేసి ఏం లేదు కదా ఇక్కడ. మనము ఇంట్లోకి వాడుకుందాము, నలుగురికి చెప్పుకుందాము, అదే పెద్ద బిజినెస్ మనకు. మీరు జూమ్కి వస్తారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిపోయింది ఆల్రెడీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం ఈ కేక్ కటింగ్ ఉంది మేడం, కేక్ కటింగ్ చేస్తారంట 5 కూడా. చేయండి. మేడం ఒకసారి చూడండి ఇట్లా వచ్చిన వాళ్ళందరూ. అందరూ నెక్స్ట్ మంత్ సరికి అందరు మంచిగా 12% పోవాలి. లైట్ కనబడట్లా, లైట్ కి కనబడట్లేదు. నో ప్రాబ్లం సార్, అర్థమైంది సార్. ఇటు నుంచండి ఒకసారి, ఇటు నుంచండి కనబడుతుంది, ఇది కనబడుతుంది, ఇదిగోండి కింద దిగమా, ఇదిగోండి మేడం. ఓకే ఓకే సార్, కట్ చేయండి, కట్ చేయండి. అందరు తొందరగా ఫాస్ట్ గా 12%. నెక్స్ట్ 2 months సరికి బ్రాంచ్ డైరెక్టర్ కావాలి అందరు కూడా ఫాస్ట్ గా. ఓకే మేడం, మీరు ఒక్క నిమిషం ఏమనుకోకుండా ఉండండి, వీళ్ళు కేక్ కట్ చేస్తారు, కొంచెం సపోర్ట్ చేయండి మేడం వీళ్ళకి. తప్పకుండా సార్, మీకు సపోర్ట్ చేస్తానికి మేము ఆల్వేస్ రెడీ.
మిగతా అందరూ కూడా మంచిగా తొందరగా లెవెల్స్ కు అచీవ్ కావాలి. అందరు కూడా మంచి మంచి లెవెల్స్ కి వెళ్ళాలి. ఇప్పుడు కూర్చున్న మేడం వాళ్ళు కూడా ఏ లెవెల్స్ ఉన్నారు కానీ నెక్స్ట్ మంత్ సరికి మంచిగా మీరు కూడా రావాలి మేడం. అందరూ కూడా మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్ మేడం మీ పేరు చెప్పండి. నేను పని చేస్తున్నాను మేడం. 8 లెవెల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ పేరు చెప్పండి మేడం. సార్ మేడం సార్ చేయండి సార్. 5 కలిసి కేక్ కట్ చేయండి. ఫోటో తీరా ఫోటోలు 5 నువ్వు వెలిగించు. అందరు కలిసి అమ్మాయికి ఫాస్ట్ యాడ్ బ్రాంచ్ అయినందుకు అందరికి కంగ్రాచులేషన్స్. మేడం నెక్స్ట్ మంత్ మంచి పిన్లకు వెళ్ళాలి అందరు కూడా. మీకు కంగ్రాచులేషన్స్ అందరికి. 8% ఫాస్ట్ యాడ్ 8% పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్. కేక్ కట్ చేయండి. హ్యాపీగా ఉంది సార్. మీ అందరినీ చూస్తున్నందుకు గ్యాదర్ అయ్యి అందరు చూస్తున్నందుకు హ్యాపీగా ఉంది. లోకల్లో అవుతుండే కానీ ప్రాబ్లం అయింది. లోకల్లో ఉంటే అందరం కలిసి చేసుకునే ప్రోగ్రామ్ అది. అవునండి, మీరు లేరని నాకు ఒక్కడి వల్ల సపోర్ట్ కుదరట్లేదని బాధగా ఉంది నాకు కూడా. మీరు ఉంటే ఇంకా చాలా బాగుండేది. మీరు ఒక లెవెల్ కి వచ్చి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇట్లానే గ్యాదర్ అయ్యారు అనుకోండి, సార్ వాళ్ళు కూడా తప్పకుండా వస్తారు సార్ మీ దగ్గరికి కూడా. ఓకే మేడం, కేక్ కట్ చేస్తున్నారు మేడం. చేయమండి. ఓకే కట్ చేయండి. 5 పట్టుకోండి, కట్ చేయండి. పట్టుకోండి మేడం. కంగ్రాచులేషన్స్ అందరికి కూడా. సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి. వచ్చే నెల అందరూ బ్రాంచ్ కావాలి. మనిషికి 10,000 తీసుకోవాలి. మనిషికి 10,000. సార్ చెప్పినట్టు నెక్స్ట్ మంత్ అందరు బ్రాంచ్ డైరెక్టర్లు అయ్యి అప్పుడు కేక్ కట్ చేయండి సూపర్ హ్యాపీగా మళ్ళీ. మేడం వీళ్ళు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తే వీళ్ళందరినీ బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ ఒక్కొక్కరిని అందరినీ చేయాలి మేడం. మీరు అప్పుడు వీళ్ళందరినీ మీ తరపు నుంచి రావాలి. ఈ కంగ్రాచులేషన్, మీ సెలబ్రేషన్ అనేది మీతో కలిసి చేసుకోవాలని మేడం నాకు. తప్పకుండా సార్. మీరు అప్పుడు మీరు ఒక మంచి పిన్నుకి వస్తే కంపల్సరీ మీ దగ్గరికి వస్తాం సార్. వీళ్ళందరూ మీరు నా డౌన్ లైన్స్ అందరూ సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీళ్ళందరినీ ఇంకా ముందుకు తీసుకెళ్తాను. తప్పకుండా సార్. అక్కడ కంపల్సరీ మా హెల్ప్ మీకు ఉంటది ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దగ్గరకు వచ్చినప్పుడు కలుపు తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కెమెరా కట్ అవుతుంది. అందరం కూడా తొందరగా సిల్వర్ అయ్యి ట్రావెల్ ఫండ్ తీసుకొని లండన్ వేసి వద్దాం అందరం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు వీళ్ళందరూ 8 లెవెల్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం నాకు కూడా. కాకపోతే మీతో సెలబ్రేషన్ చేసుకోలేకపోతున్నామని బాధగా ఉంది. ఏం లేదు సార్, తప్పకుండా కలుద్దాం. మనం అందరం కూడా మీట్ అయిదాం ఒకసారి. ఓకే మేడం. ఓకే సార్. ఓఓకే సార్. మేడం
మామూలుగా ఇప్పుడు జాయినింగ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడండి. ఓకే సార్, తప్పకుండా సార్. లీడర్ అది అందరికి ఒక్కసారి ఏంటి అంటే మేడం వాళ్ళే 8% అని కాదు, మీరు జాయిన్ అయిన వాళ్ళు ఎవరు అందరు కూడా సక్సెస్ కావచ్చు. అందరు కూడా సుజాత మేడం, వెల్కమ్ మేడం, మన వెస్టీజ్ లకు వచ్చినందుకు వెల్కమ్ మీకు. సార్ చెప్పినట్టు ఏంటి అంటే ఓకే మేడం, సార్ చెప్పినట్టు ఏంటి అంటే ఇంట్లోకి కావాల్సిన వస్తువులు మనకి ఇక్కడ ఉంటాయి. మనం బయట తీసుకునే బదులు ఇక్కడ తీసుకుంటే తేడా ఏందో మనకు ఆల్రెడీ మీకు సార్ చెప్పొచ్చు. తీసుకొని వాడుకుందాము. ఇప్పుడు మీ కళ్ళ ముందు అయితే వచ్చింది కదా, ఇప్పుడు వచ్చినారు మేడం వాళ్ళు వచ్చినారు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ చేసారు కదా మీ కళ్ళ ముందే, కాబట్టి మనం కూడా రావచ్చు కదా. సరే మేడం, రావచ్చు. కాబట్టి అందరు కూడా మేడం పేరు సార్? ఓకే సారమ్మ మేడం, మీరు కూడా అంతే. మేడం చెప్పినట్టు ఏంటంటే మీరు కూడా వాడుకోండి. ఇప్పుడు అందరూ కూడా మనకు సక్సెస్ కావచ్చు. ఇది జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ మనకు లెవెల్, ఇది ఇంకా చాలా లెవెల్స్ ఉన్నాయి. లెవెల్స్ ఒక్కటే కాదు, అంత విలువ మనం డబ్బులు కూడా తీసుకోవచ్చు. మనం దీంట్లోకి వచ్చిందే డబ్బుల కోసం కదా, డబ్బులు కూడా తీసుకోవచ్చు. కాబట్టి మనం వాడుకుందాం, 10 మందికి చెప్తాం. మా మమ్మీ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా హ్యాపీగా ఉంది, మీ బాబు మంచి చాలా హ్యాపీగా ఉంది. నా కూతురు మేడం. ఓహో, శ్రీధర్ నా కొడుకు మేడం. హలో ఓకే మేడం, మీరు ఇట్లనే మీ బాబుకు సపోర్ట్ చేస్తా ఉండండి, మీరు కూడా చెప్తా ఉండండి. ఎందుకు అంటే దీంట్లో సపోర్ట్ కంపల్సరీ, ఇప్పుడు మదర్ సపోర్ట్ అయినా వైఫ్ సపోర్ట్ అయినా ఉంటేనే ఫాస్ట్ గా ముందుకెళ్తారు. అవును మేడం, నాకు తెలిసి మీరు చేస్తున్నారు. ముందుకెళ్ళడానికి నా ఫుల్ సపోర్ట్ చేస్తాను మేడం. సూపర్. మేము కూడా ముందుకెళ్ళడానికి చాలా ప్రయత్నం సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ వెంకటేశ్వర సార్ దగ్గర నా నెంబర్ తీసుకోండి, నాతోటైనా మాట్లాడవచ్చు. మేడం బిజీగా ఉంటారని, ఒకవేళ బిజీగా ఉంటే కట్ చేసి మళ్ళనైనా చేస్తాను. అట్లా ఏం లేదు, మీకు ఏం డౌట్ ఉన్నా కానీ కాల్ చేయొచ్చు నాకు కూడా. అలాగే మేడం. ఓకే మేడం. మేడం గిఫ్ట్ లో ఒకసారి చూడండి మేడం. గిఫ్ట్ లో వచ్చారు చూడండి. ఓపెన్ చేశారు, అందరూ చూపించండి. బాక్సులు అన్ని కింద పడేయండి, బాక్సులు అన్ని కింద పడేసి గిఫ్ట్ ఓపెన్ చేసి చూపిండి. కవర్లు తిని మాట్లాడు. చిన్నమ్మ మేడం చూడండి మేడం, చూపించండి. అరే పెద్ద కనిపించట్లేదు శ్రీధర్. బ్యాక్ కెమెరా పెట్టండి సార్. బ్యాక్ దగ్గర బాగున్నాయి, సూపర్. నచ్చినాయి అందరికి? మీ నచ్చినాయా మీ అందరికి? నచ్చినాయా? రేపు ప్లాన్లకు వెళ్తేప్పుడు అందులోనే వాటర్ తీసుకొని వెళ్ళాలి. మీరు వెస్టేజ్ లో జాయిన్ అయినందుకు మీకు పిన్ చేంజ్ అయినందుకు మీకు వచ్చిన గిఫ్ట్స్ ఇంకా 12 లోకి వస్తే మీకు ఇంకా మంచి గిఫ్ట్లు వస్తాయి. మనం ఇంకా పిన్ చేంజ్ అవ్వాలని కోరుకోండి. మీరే కాకుండా మీ డౌన్ లైన్లు కూడా ముందుకు తీసుకురండి. ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, సరుకులు కొన్నందుకు ఫ్రీగా సరుకులు వస్తాయి. మీరు వర్క్ చేయండి, మీ డౌన్ లైన్స్ తో కూడా వర్క్ చేయించండి. ఓకేనా మేడం? సార్ దీంతో పాటు మనకు సూపర్ సార్, మంచి లెవెల్ అచీవ్మెంట్ అయ్యారు, మంచిగా నచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు ఈ బాటిల్ తీసుకొని మనకు జూమ్ మీటింగ్ అటెండ్ కండి, వాటర్ తాగుకుంటూ. ప్లస్ మనకు హోమ్ మీటింగ్ లకు వెళ్ళండి, ప్లస్ మీటింగ్లు కూడా సార్. మనం సక్సెస్ కావాలంటే కంపల్సరీ ఏంటి అంటే మీటింగ్స్ సార్. ఎవరు చెప్పినా కానీ ఒక్కటే, మనం ఫస్ట్ వాడుకోవాల్సింది ఇంట్లో ప్రోడక్ట్స్ వాడుకోవాలి. ప్లస్ మనం ఎవ్రీడే నేర్చుకోవడానికి జూమ్ మీటింగ్ లకు అటెండ్ కావాలి. ప్లస్ ఇంకొకటి ఏంటిదంటే మీ దగ్గరలో
మీ దగ్గరలో ఇప్పుడు మేము మీ దగ్గరికి రాకపోవచ్చు, కానీ మీ దగ్గర మీటింగ్స్ అవుతాయి కదా సార్. అయినప్పుడు ఏంది అంటే ఇప్పుడు మా అప్లయన్స్ లేకపోతే మా క్రాస్ లైన్స్ ఎవరో ఒకరు మన టీం వాళ్ళు అక్కడికి వస్తారనమాట. మేము మేడం. ఎస్పెషల్లీ అవసరం సార్. మేడం మనకి ఓకే మేడం, మీరు చెప్పేది ఏంటంటే నా అప్డేట్స్ మనకి రావట్లేదు మేడం. హైదరాబాద్ నుంచి అయితే ఎక్కడ మీటింగ్ జరుగుతుందో ప్రతిరోజు తెలుస్తుంది, కానీ విజయవాడలో ఎక్కడ జరుగుతుంది అనేది తెలియట్లేదు మేడం. ఓకే సార్. అందువల్ల మీటింగ్స్ కి వెళ్ళాలి ఉంది, వీళ్ళని కూడా తీసుకెళ్లాలని ఉంది, కానీ అవ్వట్లేదు మేడం. ఆ మీటింగ్స్ అప్డేట్స్ రావట్లేదు. వెంకటేశ్వర సార్ మీటింగ్స్ మనకు అప్డేట్ ఇస్తారు సార్ తొందరలోనే. మనకు విజయవాడలో కూడా అక్కడక్కడ సరౌండింగ్స్ లో కూడా అవుతూ ఉంటాయి మనకు మీటింగ్స్. కాకపోతే మనకి ఇక్కడ పోస్టర్ మన గ్రూప్ లో ఏంది అంటే ఇక్కడ కాబట్టి మీ దగ్గర పడుతున్నాయి. మీ దగ్గర కూడా అయితే సార్ మేడం మీ దగ్గర అయినప్పుడు కూడా వెంకటేశ్వర సార్ ఇన్ఫార్మ్ చేస్తారు సార్ కొంచెం. మేడం రాణి మేడం కొత్తగా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూసినందుకు. థ్యాంక్ యూ మేడం. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే Thank you. సార్ సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఈ మంత్ బ్రాంచ్ అనుకున్నా కానీ సరే అందరినీ పిలిచి మన వెస్టేజ్ చెప్తాం సార్. సార్ అదే రీమిక్స్ చెప్తాం సార్. డ్రీమ్ ఇటా సార్. అందరూ చెప్తే వాళ్ళకి కూడా మనకి ఉంటది ఒక ఇదనేది. ఓకే సార్, తప్పకుండా సార్ చెప్తారు. అందరి బ్యాక్ కెమెరా పెట్టి అందరిది. సరే సార్ నేను చెప్తాను కౌంటింగ్, అందరూ చెప్పండి. దగ్గర సార్ చెప్పండి సార్. రీమిక్స్ చెప్తున్నారు. 3, 2, 1. విజయ్ బాబా. విజయ్ బాబా. విజయ్ బాబా. విజయ్ బాబా. విజయ్ బాబా. విజయ్ బాబా. సార్